జీహెచ్ఎంసీ కొత్త కమిషనర్ అమ్రపాలికి సవాళ్లు స్వాగతం పలుకుతున్నాయా? నిలిచిపోయిన అనేక అభివృద్ధి పనులు, వానాకాలం అవస్థలు, దీనికి తోడు ఖజానా సంక్షోభం. మరి వీటన్నింటినీ అమ్రపాలి ఎలా అధిగమించబోతున్నారు? తలమానికం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జీహెచ్ఎంసీకి సంబంధించి ఎలాంటి వార్తైనా తెలంగాణ వ్యాప్తంగా చర్చనీయాంశమే. జీహెచ్ఎంసీ పనితీరును బట్టే రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మార్కులు పడుతూ ఉంటాయి. అయితే వరుసగా ఎన్నికలు, ఎక్కడికక్కడ నిలిచిపోయిన పనులు, దీనికి తోడు వానలు. ఇలాంటి పరిస్థితుల్లో జీహెచ్ఎంసీ తొలి మహిళా కమిషనర్గా బాధ్యతలు చేపట్టారు ఆమ్రపాలి. అయితే అనేక సవాళ్లు ఆమెకు స్వాగతం పలుకుతున్నాయి. గ్రేటర్ సిటీ పాలనపై దృష్టి సారించిన రాష్ట్ర ప్రభుత్వం తన మార్క్ పాలన గ్రేటర్ సిటీలో కనబడాలన్న ఆలోచనతో ఆమ్రపాలిని నియమించింది. కొత్త కమిషనర్ ఆమ్రపాలికి బల్దియా బాస్గా ప్రమోషన్ వచ్చినప్పటికీ రాబోయే కాలం అంతా ఛాలెంజే. బల్దియాలో ఒకవైపు అభివృద్ధి పనులకు ఖజానాలో చిల్లిగవ్వలేదు. దీంతో కాలనీలు, రోడ్లతో పాటు దాదాపు 1500 కోట్ల విలువైన పనులు నిలిచిపోయాయి. నిర్మాణంలో ఉన్న ఎస్ఆర్డిపి, నాలాల విస్తరణ ప్రాజెక్టులు పూర్తి కావాలంటే దాదాపు 6000 కోట్లు అవసరం. కానీ బల్దియా ఖజానాలో డబ్బులు లేకపోవడంతో పెండింగ్ పనులను ఆమ్రపాలి ఎలా ముందుకు తీసుకువెళతారన్నది ఆసక్తిగా మారింది. ఇక చినుకు పడితే నగరం చిత్తడే. ప్రధాన రోడ్లలో మోకాలి లోతు నిలిచిన నీరుతో కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ జామ్. ఎక్కడ మ్యాన్హోల్స్ నోళ్లు తెరిచి ఉంటాయో తెలీదు. నాలాలు ఉప్పొంగితే దిగువన ఉన్న బస్తీల పరిస్థితి ఏంటన్నది ప్రతి ఏడాది ఒక భయానక అనుభవం. ప్రతి వర్షాకాలంలోనూ ఇదే సమస్యలున్నా పరిష్కారానికి మాత్రం నోచుకోకపోవడంతో నగరవాసులు నరకం చూస్తున్నారు. నగర పారిశుద్ధ్యం నిర్వహణపై సీఎం రేవంత్ ఇప్పటికే సంబంధిత శాఖల అధికారులతో 2 సార్లు సమీక్షలు చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆమ్రపాలికి బల్దియా బాధ్యతలిచ్చారు. మరి కమిషనర్గా పగ్గాలు చేపట్టిన ఆమ్రపాలి తన మార్క్ పాలనతో బల్దియా రూపురేఖలు ఎలా మారుస్తారన్నది ఆసక్తిగా మారింది.